నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు దళిత వాడలోని సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టిన జై భీమ్ ఎంఆర్పీఎస్ పట్టణంలోని దళిత వాడలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం ముందు జై భీమ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య ఆధ్వర్యంలో జై భీమ్ ఎంఆర్పీఎస్ ధర్నా కార్యక్రమం చేపట్టారు। అనంతరం దళిత వాడలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు। దళిత వాడలోని సమస్యలను పరిష్కరించకుండా వివక్ష చూపుతున్నారని, తక్షణమే సమస్యలను ఎప్పుడు పరిష్కరిస్తారని వాగ్వాదానికి దిగారు। 2 నెలల్లోపు దళిత వాడలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో శాంతించారు। ఈ సందర్భంగా జై భీమరామ్ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాట్లాడుతూ వివక్షత చూపుతూ దళిత వాడలోని సమస్యలను పరిష్కరించని మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు। ఎమ్మెగనూరు పట్టణంలోని ఎస్సీ కాలనీ నందు ఎంబీ చర్చి దగ్గర నుండి కబరస్థాన్ వరకు రోడ్డు, ఆర్సీఎం చర్చి రోడ్డు నుండి ముస్లిం మైనార్టీ కాలనీ పెద్ద కుమ్మలి కూడలి వరకు రోడ్డు వేయకుండా కుల వివక్షత చూపుతున్నారని, ఎమ్మెగనూరు మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని నిన్నటి దినం గ్రేవెన్స్ కలెక్టర్కు అర్జీ ఇచ్చి ఆ లెటర్ను తీసుకొని నేడు ధర్నా చేపట్టామని, 10 సంవత్సరాల నుండి ఎంబీ చర్చి దగ్గర నుండి కరబస్థాన్ వరకు ఆర్సీఎం చర్చి రోడ్ నుండి పెద్ద కమ్మల్లి రోడ్డు వరకు వేయాలని ఎమ్మెగనూరు మున్సిపల్ కమిషనర్కు ఆ అజెండాతో 8 నెలల క్రితం తీర్మానం చేసి దాదాపుగా 70 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు। మున్సిపల్ కమిషనర్ ఎన్ గంగిరెడ్డి ఇచ్చిన హామీ మేరకు 2 నెలల్లోపు దళిత వాడలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు। దళిత వాడలోని సమస్యలను పరిష్కరించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో జై భీమరామ్ ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న, మాదిగ జై భీమరామ్ ఎంఆర్పీఎస్ పెద్ద కడుపూరు మండల ఇన్ఛార్జ్ మాచోది రవి, మాదిగ జై భీమరామ్ ఎంఆర్పీఎస్ నందవరం మండల కార్యదర్శి మర్రి ఎర్రన్న, జై భీమరామ్ ఎంఆర్పీఎస్ టౌన్ నాయకులు శాంతిరాజు, అశోక్, సూరి, ప్రేమ్ కుమార్ తదితరులు టౌన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। కలెక్టర్ గారికి కూడా వారు అర్జీ ఇవ్వడం కూడా జరిగినది। మీ వరకు వచ్చిందో లేదో తెలియదు సార్। దీనిపైన మేము ఈరోజు దీన్ని స్పందించాలని మేము ఇక్కడ ధర్నా కూర్చున్నాం సార్ మా ఆధ్వర్యంలోన। దీనికి మాకు తాడో పేడో అయితే సార్ మీరు అందరూ మేము గతంలో కూడా 8 నెలల క్రితం కూడా దాదాపుగా అక్కడ కబరస్థాన్ రోడ్డుకు కూడా 70 లక్షలు ఏమో శాంక్షన్ అయినట్లు భూమి పూజ కూడా చేసినారు గతంలో ఉన్నవారు। అది మీరే ఉన్నారు అప్పటికి। అక్కడ దళిత వాడైనందుకు కేవలం ఒక దళితులు, ఒక గిరిజనులు, మైనార్టీలు ఉన్నందుకు వివక్షత చూపించి అక్కడ రోడ్డు వేయలేదు। అభివృద్ధి చెందిన వెంకటాపురం రోడ్ అయితేమి, ఎల్ఐసి రోడ్ అయితేమి, అదేవిధంగా మన లక్ష్మణ్ ట్యాక్సీ వీధుల్లోనైతేమి అభివృద్ధి చెందిన వీధుల్లోనే కమిషన్ల కొరకు పనిచేసినారు। అంటే దళిత వాడు కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్లోన జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన మరి ఇక్కడ ఎమ్మెగనూరు టౌన్లో ఉన్నటువంటి దళిత వార్డులో కూడా రోడ్లు వేయకుండా మున్సిపల్ అధికారులు కూడా దళితులు, మైనార్టీలు మరి గిరిజనులు అయినందుకు వివక్షత చూపించారని నేటు పెద్ద ఎత్తున కూడా జై భీమ్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ ఎదుటను కూడా ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగినది। మరి ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ 1975లోన పార్లమెంటులోన చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా అమలు చేయాలని కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఈ కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గం ఎమ్మెగనూరు టౌన్లోన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మంజూరైనప్పుడు కూడా వాళ్ళు దళితులు, గిరిజనులు, మైనార్టీలు వాళ్ళ ఏరియాలోన రోడ్లు వేయకూడదని నిర్లక్ష్యం చేసినారు, వివక్షత చేసినారు। కాబట్టి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా నిన్నటి దినం కూడా కలెక్టర్ గారి కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగినది। ఆ ఫిర్యాదు నేడు ఇక్కడ రావడం కూడా జరిగినది। కాబట్టి మిత్రులారా మరి ఒకటే మేము తెలియజేస్తున్నాం, మొన్నటి దినమునే 78వ స్వాతంత్ర దినమును కూడా చేసుకోవడం కూడా అందరూ కూడా సంతోషపడడం కూడా జరిగినది। స్వాతంత్రం అంటే పేదరికం పోవాలని కూడా చెప్పాము। మరి పేదరికం మా దళిత గిరిజన వార్డుల్లోన మరి సప్లాన్ నిధులు వచ్చినప్పటికైనా కూడా మీరు ఎందుకు యూజ్ చేయలేదని కూడా సూటిగా మేము అధికారులను కూడా ప్రశ్నిస్తున్నాం। మరి 2 నెలల్లో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి గారు కూడా వేస్తామని కూడా ఇక్కడ హామీ ఇవ్వడం కూడా జరిగినది। మరి 2 నెలలు కాదు 2 నెలల లోపలే వేయాలని కూడా మేము ఈ మీడియా ముఖం కూడా మేము తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాదు మున్సిపల్